హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ క్యారెట్ పొరుటు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎగ్ క్యారెట్ బుర్జీ. అది ఎలా చేయాలో చూద్దాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం క్యారెట్ని ఇలాగా తోలు తీసేసి పెట్టేసుకుందాము. ఇలా తోలంతా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకుని నేను ఓన్లీ ఒక ఆనియన్ తాలింపులో వేసేసుకొని ఈ తురుమును వాడుకుంటే మనకి చాలా హెల్దీ అనమాట. క్యారెట్ తినని వాళ్ళకి, కొంతమంది ముక్కలు కట్ చేసి క్యారెట్ కర్రీ చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలా కనుక మనము క్యారెట్ తురిమి ఆనియన్కు బదులు క్యారెట్ని యూస్ చేసి మనము ఎగ్ పొరుటు చేస్తే కనుక చాలా బాగా తింటారు పిల్లలు. మా పిల్లలు అయితే ఈ కర్రీ అంటే చాలా ఇష్టపడతారు. మా పిల్లలు వాళ్ళకి చాలా ఇష్టము ఇలా క్యారెట్తో చేస్తే. మనము కడుక్కున్నాము, ఇప్పుడు దీన్ని మనము తురుముకుందాము. కొంచెం జాగ్రత్తగా తురుముకోండి, లేదంటే వేళ్ళు కట్ అయిపోతాయి. ఇవిగోండి, ఇలా తురుముకున్న దాన్ని వేరే ప్లేట్లో పెట్టుకుందాము. మనకు అడ్డు లేకుండా ఉంటుంది ఇక్కడ. ఇలాగే అన్ని క్యారెట్లు మనం తురిమి పెట్టుకుందాము. ఇదిగోండి, నేను క్యారెట్లు అన్నీ తురిమి పెట్టేసుకున్నాను. ఎక్కువగానే తీసుకున్నాను క్యారెట్స్ తురమడానికి, ఎందుకంటే మా పిల్లలకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం నైట్ ఇదే తినేస్తారు, వాళ్ళకి కర్డ్ కూడా అవసరం లేదు. మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకుందాం స్టవ్. ఇందులో కొంచెము ఆవాలు వేసుకుందాము. ఇందులో కొంచెం పచ్చిపప్పు వేసుకుందాము. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అంతా వేడైన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేస్తున్నానండి. దీన్ని కలుపుకుందాము. మా నాయనమ్మ చిన్నప్పుడు ఒక సామెత చెప్పేదండి, కూర తాలింపులో బట్టలు జాడింపులో ఉంటుందంట. కూర తాలింపు మనం మంచిగా వేస్తే అంత బాగా టేస్ట్ వస్తుందంట, బట్టలు మంచిగా జాడిస్తే అంత బాగా మురికిపోయిద్దంట. అది దాని మీనింగ్. సో మనం కూర తాలింపు మంచిగా పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఆనియన్స్. ఇందులో కొంచెం కట్ చేసిన 2 పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మీడియంగా ఫ్రై అయినాయండి, ఎందుకంటే క్యారెట్తో పాటు కూడా ఫ్రై అవ్వాలి కదా, అందుకని మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో క్యారెట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్ మనం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలాగే ఈ క్యారెట్ తురుమును కూడా మనం బాగా ఫ్రై చేద్దాము.
క్యారెట్లో నేను ఫస్ట్లోనే పసుపు ఉప్పు ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఇది ఆనియన్ ఫ్రై అయినట్లు అవ్వాలి. ఇందులో నుంచి నీరంతా బయటకు వచ్చి పోయిన తర్వాత అప్పుడు వేస్తాను, లేదంటే ఇది ఉడికినట్లుగా అయిపోతుంది. అందుకని మనము పసుపు ఏమి సాల్ట్ వేయకుండా ఇలాగే ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో కొంచెం ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి, అడగంటకుండా. కొంచెం టైం పడుతుంది క్యారెట్లు అంతా ఫ్రై అవ్వడానికి. క్యారెట్ కొంచెం టైమే తీసుకుంటుంది బాగా. ఆనియన్స్ అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, ఈ క్యారెట్ అంత ఈజీ కాదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఓపికగా మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు సగం ఫ్రై అయింది. ఇప్పుడు నేను 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటాను ఇందులో. కొంచెం పసుపు వేస్తున్నాను, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. బాగా కలిపేసుకొని ఇంకా ఫ్రై అవనిద్దాము. ఇందులో కొంచెం 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కావాల్సినన్ని ఎగ్స్ వేసుకుందాము. ఇక్కడ ఎగ్స్ మీద నంబర్స్ ఉంటున్నాయి చూడండి, స్వీడన్లో ఇలాగే ప్రతి ఎగ్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము పగలగొట్టుకుని ఇందులో వేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను మా పిల్లలకి ఎగ్గులు కొంచెం ఇష్టం కాబట్టి ఎక్కువ వేసేస్తాను నేను. వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసుకొని ఇలాగే ఉడకనిచ్చేద్దాం. అంటే మరీ ఇలా స్మాష్ చేసేయకుండా కొంచెం ఎగ్ కొంచెం చూసుకునేలాగా ఇలాగా కొద్దిసేపు ఉడకనిద్దాం. బాగా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు అంతా కలిపేసుకుందామండి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత చూడండి, ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ ఎగ్ బుర్జీ. ఇది ఎలా ఉందో మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు. ఇప్పుడు ఎగ్ క్యారెట్ బుర్జీ వచ్చేసి మా పిల్లలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. బాగుంది, చాలా బాగుంది. కానీ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది, సూపర్గా ఉంది, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.